గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ టాక్స్. ఈరోజు సెప్టెంబర్ 25 మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వచ్చిన మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా థియేటర్స్లో అయితే వెళ్ళి చూడండి. మూవీ ప్లాట్ విషయానికి వస్తే మాత్రము మన హీరో అనేది ఎవరైతే ఉన్నారో అతను ఒక సమ్మరైగా చూపిస్తారు మూవీలో. అతను ఒకరికి అంటే ఆ క్యారెక్టర్కి ఒక పోటు పెట్టే విషయంలో హెల్ప్ చేసేకైతే వస్తారు. ఆ పోటీ పెట్టే విషయంలో అతని ఫ్యామిలీకి అతనికి విలేజ్ ద్వారా ఎట్లాంటి ప్రమాదాలు జరిగినాయి, ఆ ప్రమాదాల నుంచి మన హీరో ఎట్లా కాపాడాడు అనేది ఈ మూవీ స్టోరీగా నేను అనుకుంటున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి ఇంట్రొడక్షన్ సీన్ గురించి మాట్లాడుకుంటే, ఆ సీన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో మంచి విఎఫ్ఎక్స్ అండ్ సీజీ గ్రాఫిక్స్తో నీట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ అండ్ మూవీ టైటిల్ పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఒక ఫైట్ సీన్ అనేది ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్లో తమన్ గారి ఒక మ్యూజిక్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఆ మ్యూజిక్ అంటే గూస్ పింపుల్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అది. ఈ మూవీలో క్యారెక్టర్స్ మనం చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు, అర్జున్ దాస్, అట్నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక మోహన్ అండ్ మెయిన్ బాలీవుడ్ స్టార్ హీరో అయిన ఇమ్రాన్ హాష్మీ గారు విలన్గా నటించడం అయితే జరిగింది. ఈ మూవీలో పర్టికులర్గా చెప్పాలంటే ఇమ్రాన్ హాష్మీ గారికి అయితే ఏదైతే ఎలివేషన్ ఇచ్చారో అది వర్త్ అని చెప్పొచ్చు అతనికి. ఎందుకంటే ఈ యొక్క అంటే మన టాలీవుడ్కి వచ్చి బాలీవుడ్ హీరోల్ని చూపించడం అనేది ఇప్పుడు ఆయనకైతే ట్రెండ్ కదా. దాని ప్రకారంగా అయితే మాత్రం ఇమ్రాన్ హాష్మీ గారికి ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో అంటే లవ్ సాంగ్లు ఫేమస్ అనమాట. ఆయనను విలన్గా చూపించడం అనే థాట్ అనేది సుజీత్కి రావడము, ఆ థాట్ని అతను పట్టుకొని కరెక్ట్గా ఆయనకు కావాల్సినంత ఎలివేషన్ అనేది ఇవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో మాట్లాడుకుంటే ఫస్ట్ ఫైట్ సీన్ అనేది అదేది ఉందో ఆ సీన్లో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఎలివేషను అతనితో చేపించిన ఆ స్వాట్ ఫైటింగ్ అనేది ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. దానికి అంటే పవన్ కళ్యాణ్ గారి సినీ ముందుకే ప్రీవియస్ సినిమాస్ తీసుకునే కానీ అట్లాంటి ఫైట్ అనేది మనం చూసినాం అతని దగ్గర నుంచి. మూవీ పరంగా మాట్లాడుకుంటే మొత్తం మూవీలో నాకు పర్సనల్గా ఈ సీను నెక్స్ట్ లెవెల్ ఉంది అనిపించింది. నాకని మాత్రము ఇంటర్వల్ బ్లాక్ అనేది మాత్రం పీక్స్లో ఉంది. ఆ ఇంటర్వల్ బ్లాక్ అనేది ఏదైతే ఉందో అసలు ఆ పవన్ కళ్యాణ్ గారికి అటువంటి ఇంటర్వెల్ బ్లాక్ కూడా తీయచ్చు, షూట్ చేయొచ్చు. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని అంత కల్ట్ వైలెంట్గా చూపించచ్చు, ఆ ఎలివేషన్ ఇవ్వచ్చు అనే ఆలోచన సుజిత్ గారికి వచ్చింది. అది నెక్స్ట్ లెవెల్ ఆలోచన అని చెప్పుకోవచ్చు మనం. ఇంటర్వెల్ బ్లాక్లో తమనన్న కొట్టిన బీజిఎంకి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఫైట్కి నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అనేది కుదిరింది. మనం మామూలుగా అయితే తమనన్న బీజిఎంకి బాలయ్య గారు ఫైట్ చేస్తే ఎట్లా మనకు ఒక ఊపనే వస్తుందో పవన్ కళ్యాణ్ గారి కొట్టిన బీజిఎం అంత నెక్స్ట్ లెవెల్ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు థియేటర్లో అయితేనే దీన్ని ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా మీ థియేటర్కి ఈ బ్లాక్ కోసమైనా నన్ను నమ్మి ఈ బ్లాక్ కోసమైనా ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడడం. తర్వాత సెకండ్ హాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అనేది కరెక్ట్గా చెప్పాలంటే మా సుజిత్ గారు అయితే ఈ యొక్క స్టోరీ అనేది సెకండ్ హాఫ్లో పూర్తిగా చూపడం అనేది జరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారి హీరోయిజం, స్వాగ్, ఎంట్రీ, విజువల్స్ ఇటువంటివి ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్లో ప్యూర్ స్టోరీ అండ్ డ్రామా జరుగుతుంది. ఆ డ్రామా అనేది ఏదైతే ఉందో ఆ డ్రామాలో నాకు తెలిసిన మీకు కొంచెం ల్యాగ్ అనిపించే కానీ అది ల్యాగ్ అయితే కాదు. ఖచ్చితంగా ఆ డ్రామా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మూవీలో. ఆ డ్రామాలోనే మీకు ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ రైటింగ్ అనేది మీకు ఖచ్చితంగా కనపడుతుందని చెప్పి నేను నమ్ముతాను. మూవీలో ఒక చిన్న పాయింట్ అనేది ఉంది. అది నేను చెప్తే అది బ్లెండర్ కావచ్చు లేదా స్పాయిలర్ కావచ్చు. మామూలుగా అయితే మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక పర్టికులర్ ఈ సీన్లో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్లానింగ్ అనేది ఏదైతే ఉందో అది ప్లానింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ విలన్స్ ఏం చేస్తారన్నట్టు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక సీన్ అనేది చెప్తారనమాట. ఫ్లాష్ బ్యాక్లో అని చెప్పి వాజీ సిటీ మీకు గుర్తుంటుంది. సాహోలో వాజీ సిటీ గుర్తుంది. ఆ సాహోలో ఎవరైతే రాయ్ మన జాకీ షాఫ్ గారు అయితే ఉన్నారో అతని యొక్క ఫ్లాష్ బ్యాక్లో చిన్న బిట్లు అంటే ఈ సినిమాకి ఓజీ అనే సినిమాకి లింక్ అయితే లేదు, అది మాత్రం కన్ఫర్మ్. కానీ చూపించడం మాత్రము అంటే ముందు ఈ విషయం జరిగింది, దీని తర్వాతే మన ఇండియాకి వచ్చినారు అనే విధంగా చూపించడం అయితే జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుని మాత్రం క్లైమాక్స్ అనేది వెల్ సెటిల్గా కామంగా నీట్గా ఎట్లా క్లైమాక్స్ అయితే ఉండాలో అది మాత్రం ప్యూర్గా భలే ప్లే చేసినారు. మధ్యలో అర్జున్ దాస్ గారి క్యామియో అయితే ఎలా ఉందో అర్జున్ దాస్ గారిది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయినా కానీ
అంటే మీకు ఆయన ఒక క్యారెక్టర్ ఏదో ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది క్లైమాక్స్లోనే ఖచ్చితంగా తెలుస్తుంది. క్లైమాక్స్లో మనకు మంచి ఇంపార్టెంట్ సీన్లలో అర్జున్ దాస్ గారి పర్ఫార్మెన్స్ అంటే అతని యొక్క క్యారెక్టర్కు ఉండే ఒక ఎలివేషన్ అండ్ వాల్యూ అనేది ఆ క్యారెక్టర్ ఏం చేయగలదు, ఫ్యూచర్ నెక్స్ట్ ఏమైనా కానీ చేసే క్యారెక్టర్ కీ క్యారెక్టర్ అనేది చెప్పుకోవచ్చు మన అర్జున్. అలాగే మన క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్లో ఒక గన్ ఫైట్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు పవన్ కళ్యాణ్ గారి పాత జానీ సినిమా అయితే గుర్తుంది. ఆ టైటిల్లో ఒక థామ్సన్ గన్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఆ యొక్క పర్టికులర్ సీన్ అయితే ఏదైతే ఉందో ఆ గన్తో చేసే ఫైట్స్ కానీ ఆ గన్ యొక్క చూపేసే విధానం కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్గా చూపడం అయితే జరిగింది. అట్నే క్లైమాక్స్కి మనం చూసుకుంటే మాత్రం క్లైమాక్స్లో డీసెంట్గా వెళ్ళి ఆ ఫైట్ అనేది ఏదైతే ఉందో అంత ఎలివేషన్గా నాకు అనిపించలేదు. మామూలుగా అయితే నీట్గా ఇప్పుడు మామూలు సినిమాలు ఎలా అయితే కంప్లీట్ చేశారో అలానే కంప్లీట్ చేశారంటే దానికి మాస్ ఎలివేషన్స్. నా ఒపీనియన్ ఏమంటే అసలు ఇంటర్వెల్ బ్లాగ్లో పడాల్సిన ఎలివేషన్స్ అన్ని క్లైమాక్స్లో పడాలని నేను లాస్ట్ క్లైమాక్స్ విషయానికి వస్తే మాత్రము మనము ఊహించి ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే అంటే నాకు పర్సనల్గా అయితే నేను ఎక్స్పెక్టేషన్స్తో కూడా పోయిందిలే, నేను నార్మల్గానే పోయినా. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా అది సుజిత్ కాంబినేషన్లో వచ్చే అప్పుడు ఇంటర్వెల్ బ్లాకే ఫస్ట్ హాఫే ఇంత వైలెన్స్ ఇంత ఒక బీజం ఎలివేషన్స్ సాహో రేంజ్లో ఉంటుందని చెప్పి నేను పోయినాను. కానీ ఫస్ట్ హాఫ్ అటు ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ అనేది ఏదైతే ఉందో సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో పర్టికులర్గా అంత ఎలివేషన్ చూపిలేకపోయినాడు. ఆ స్టోరీ ఒక రన్నింగ్ టైం ఏదైతే ఉందో దాని మూడ్లోనే వెళ్ళిపోయింది. క్లైమాక్స్ కూడా అంత ఏం అనిపించలేదు. లాస్ట్కి అయితే మాత్రం నేను చెప్పడం అంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఖచ్చితంగా దీని మాత్రం థియేటర్లో మిస్ అవ్వ. లాస్ట్గా నేను ఈ మూవీకి అంటే రివ్యూ పరంగా చెప్పుకుంటే 10 పాయింట్స్కి 7.4 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అనుకుంటారు ఇలా సినిమా అంత బాగుంది కదా అంటే మీరు కరెక్ట్ మూవీ మాదిరి చూసి మీరు ఫీల్ అయ్యి వస్తే కరెక్ట్ ఈ మాట అంటారు. మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇట్లా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా అయితే పోవద్దు. సాహోకి ఓజీకి లింక్ ఉందనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ఖచ్చితంగా దీనికైతే లింక్ అయితే లేదు. ఖచ్చితంగా మూవీ మాత్రమే చూసి మీరు బాగా ఎంజాయ్ చేసి అయితే బయటకు వస్తారు. అట్నే ఇంకా ఇలాంటివి మీరు ఏమన్నా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అట్నే మీ ఒపీనియన్ మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. నేను ఖచ్చితంగా చదువుతాను, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను.